Hello and welcome to Creek Child Venkatesh. It was a sensational win for England. ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒక మరుపురాని విజయంగా చెప్పుకోవాలి. వాళ్ళకి చాలా గొప్ప విజయాలు ఉన్నాయి. ఇయన్ బోథమ్ ఇచ్చిన విజయాలు 1981లో ఇంకా చాలా చాలా ఉండొచ్చు. వాళ్ళకి చాలా లాంగ్ హిస్టరీ ఆఫ్ టెస్ట్ క్రికెట్, కానీ ఇది కూడా వాటి సరసన చేరగల గొప్ప విజయం. ఒక ఇన్స్పైర్డ్ ఇన్నింగ్స్, ఒక స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ టీంని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, హౌ ది హంటెడ్ బికమ్ ది హంటర్ అనేది మనకి ఈ మ్యాచ్లో కనిపించింది. ఇండియా ఓడిపోయినది చాలా బాధగా ఉంది. ఇండియా ఓడిపోవడానికి కారణాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 3 కారణాలు అయితే నాకు కనిపిస్తున్నాయి, అవి కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. బట్ హ్యావింగ్ సెడ్ దట్, వీ షుడ్ అప్రిషియేట్ ఇంగ్లాండ్ని మెచ్చుకోకుండా ఉండలేము. అంత బాగా వాళ్ళు కంపేర్, ఆ బ్యాస్ బాల్ అనే కాన్సెప్ట్ ఏది ఉందో దాన్ని పర్ఫెక్ట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి, ఎంతో కష్టమైన, మిగతా ప్రపంచానికి అందరికీ కష్టమైనది ఎక్కడంటే ఇండియా వచ్చి ఇండియాను ఓడించాం, కరెంట్ ఇండియన్ టీం ఓడించాం. గతంలో ఇండియన్ టీం ఓడిపోయిన సందర్భం ఉంది, కానీ ప్రస్తుతం ఇండియన్ టీం స్ట్రాంగ్గా ఉంది, హోమ్లో మరింత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి ఇండియన్ టీంని వాళ్ళ గడ్డ మీద ఓడించడం అంటే ఆషామాషి విషయం కాదు. అందులోనూ మొదటి 2 రోజుల్లో వాళ్ళు దేవర్ నోవర్ ఇన్ ద గేమ్, బట్ బ్యాక్ టు ద వాల్ పర్ఫార్మెన్స్. 3rd డే రోజున చిన్న ఓపెనింగ్ దాన్ని బ్రహ్మాండంగా క్యాష్ చేసుకున్నారు. 4th డే రోజున విజయంగా దాన్ని మార్చుకోగలిగారు. సూపర్ పర్ఫార్మెన్స్. ఆలీ పోప్ హీరో అయితే 3rd డే రోజున. 4th డే రోజున టామ్ హార్ట్లీ వాజ్ ది హీరో. టామ్ హార్ట్లీ ఎంత కంబ్యాక్ అయ్యాడంటే, ఫస్ట్ డే రోజున మనం చూసాం, ఫస్ట్ డే రోజున అతను డెబ్యూటెంట్. తన మొదటి ఓవర్లో మొదటి బాల్కే 6 కొట్టాడు యశస్వి జైస్వాల్. ఆ ఓవర్లో ఇంకో 6 వచ్చింది. ఫస్ట్ 3 ఓవర్స్లో హ్యాస్ గివెన్ అవే 35 రన్స్. సో ఇంటర్నేషనల్ క్రికెట్లో, టెస్ట్ క్రికెట్లో ఇంత దారుణమైన బిగినింగ్ ఏంటి అనుకునే పరిస్థితి. మొదటి 9 ఓవర్లో 63 రన్స్ ఇచ్చేసాడు. ఇన్నింగ్స్ ముగిసేసరికి అలా 2 వికెట్లు వచ్చాయి, కానీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలర్ 131 రన్స్ ఇచ్చాడు. తన 20 ఓవర్స్లో ఎన్ని వేసాడు. సో అందరికంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్గా అనిపించాడు. సో ఏమాత్రం ఇంప్రెసివ్గా అనిపించని ఆ బౌలర్ సెకండ్ ఇన్నింగ్స్లో 7 వికెట్లు తీశాడు. మార్నింగ్ బ్యాటింగ్ కూడా బాగా చేశాడు, 34 రన్స్ చేశాడు. ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ హీ హ్యాడ్ విత్ ఆలీ పోప్. సో ది లాస్ట్ డే ఆఫ్ ది టెస్ట్ మ్యాచ్, 4th డే ఆఫ్ ది మ్యాచ్ బిలాంగ్ టు టామ్ హార్ట్లీ. ఆలీ పోప్ వాజ్ ది హీరో. ఒక ఎపిక్ ఇన్నింగ్స్, ఒక మాన్యుమెంటల్ పర్ఫార్మెన్స్. చాలా చాలా గొప్ప ఇన్నింగ్స్ చూస్తుంటాం మనం. ఇండియాలో రోహిత్ శర్మ చెప్పాడు మ్యాచ్ తర్వాత, నేను ఒక ఫారిన్ బ్యాట్స్మెన్ మన ఇండియన్ గడ్డ పైన ఆడిన నేను చూసిన వాటిలో బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పాడు. అంతకంటే ఏం కితాబు కావాలి అతనికి. సో అద్భుతమైన ఇన్నింగ్స్ అతను నేను చూసాం. అలాగే హార్ట్లీ నుంచి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్. బెన్ స్టోక్స్ లెడ్ ద టీమ్ వండర్ఫుల్లీ వెల్. సో ఇంగ్లాండ్ మెచ్చుకోవాలి, నో డౌట్. బట్ ఇండియన్ టీంని విమర్శించాలి కూడా. విమర్శించడానికి పూర్తి అర్హతలు ఉన్నాయి. మనం ఏదో పోలేదో ఓడిపోయారు అనుకోవడం కాదు. తప్పులు చేశారు, క్లియర్గా తప్పులు చేశారు. వాట్ రాహుల్ ద్రావిడ్ ఈస్ డూయింగ్ అండ్ వాట్ రోహిత్ శర్మ ఈస్ డూయింగ్. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు. ఇంగ్లాండ్ వాళ్ళు చూడండి, నెంబర్ వన్ రీజన్ నేను చెప్తాను. ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియా రావడానికి ముందు 2 వారాల నుంచి వాళ్ళు యూఏఈలో ఉన్నారు. ఇంగ్లాండ్లో చేయలేదు వాళ్ళు ప్రాక్టీస్, ఎందుకంటే అక్కడ వికెట్లు వేరుగా ఉంటాయి. యూఏఈలో సిమిలర్, అంటే మన సబ్ కాంటినెంటల్ వికెట్లు పోలి ఉంటాయి కదా. యూఏఈ వచ్చి దుబాయ్లోనూ అబుదాబిలోనూ వాళ్ళు ఉండి 2 వారాల పాటు ప్రాక్టీస్ చేశారు. ఈ స్వీప్స్, రివర్స్ స్వీప్స్ వేరే ఏం చేయలేదు. వాళ్ళు చేసిందంతా స్వీప్స్, రివర్స్ స్వీప్స్. నాకు గుర్తుకొస్తుంది 1987 వరల్డ్ కప్ సెమీఫైనల్ ముందు ఇదే ఇంగ్లాండ్ టీం, గూచ్ గ్యాటింగ్, వీళ్ళు ఏం చేశారంటే, మన టీంలో మనీందర్ సింగ్, రవి శాస్త్రి మెయిన్ స్పిన్ బౌలర్స్. వాళ్ళు అక్కడ లోకల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ పిలిపించుకొని స్వీప్ షాట్లు ప్రాక్టీస్ చేసి ఆ సెమీఫైనల్లో మనం ఓడిగొట్టారు. అలాగే వీళ్ళు కూడా 2 వారాల పాటు స్వీప్స్, రివర్స్ స్వీప్స్ ఆడుతూ కూర్చున్నారు దుబాయ్లో. అది వాళ్ళకి ఎంతగా ఉపయోగపడింది అంటే, ముఖ్యంగా ఆలీ పోప్కి, తర్వాత బెన్ డకెట్కి, ఈవెన్ అదర్స్ ఆల్సో, ఈవెన్ వాళ్ళ టైలెండర్స్ కూడా రివర్స్ స్వీప్లు కొట్టడం చూసాం మనం. సో అలాంటి ప్రిపరేషన్తో వాళ్ళు వచ్చారు. మన ప్రిపరేషన్ జీరో. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా మనం T20s ఆడుతున్నాం, మనకి ఆ తేడా ఏముండదు. సేమ్ అదే శుభ్మన్ గిల్ ఆడతాడు, అదే శ్రేయస్ అయ్యర్ ఆడతాడు, అదే వీళ్ళే ఆడతారు, సేమ్ ప్లేయర్స్ ఆడతారు. సో నిన్న మొన్నటిదాకా T20 ఆడుతూ వాళ్ళు అప్పర్ కట్లు అవి కొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళకి టెస్ట్ మ్యాచ్ ప్రిపరేషన్ ఎక్కడుంది మన టీంకి.
ఎంత బ్యాడ్లీ ప్రిపేర్డ్ ఫర్ ఎ లాంగ్ సిరీస్, 5 మ్యాచ్ సిరీస్ ఎట్ హోమ్. మన స్పిన్నర్స్తో గెలిచేస్తాంలే అని ఒక ధీమా, ఒక కాంప్లసెన్సీ, ఒక అలసత్వంతో మనం బరిలో దిగు. దట్ ఈస్ నెంబర్ 1. ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్. సో వాళ్ళు మ్యాచ్ తర్వాత హర్ష భోగ్లే అడిగాడు రోహిత్ శర్మని, వాళ్ళు అంత బాగా స్వీప్ షాట్లు కొట్టారు కదా, మీరు ఒక 2 స్వీప్ షాట్లు కొట్టారు, రాహుల్ కొట్టాడు కొన్ని కన్వెన్షనల్ స్వీప్స్, రోహిత్ ఒక రివర్స్ స్వీప్స్ ట్రై చేశాడు, అవి కూడా సరిగ్గా కనెక్ట్ కాలేదు. ఒకటి వెళ్ళినాయి, ఒకటి స్లిప్ ఫీల్డర్ క్లోజ్గా వెళ్ళింది, ఒకటి బాగానే వెళ్ళింది, ఇంకోటి సరిగ్గా కనెక్టే కాదు. సో హాఫ్ హార్టెడ్గా అంటే సరైన ప్రిపరేషన్ లేదని క్లియర్గా తెలుస్తుంది. ఈవెన్ ఈ కన్వెన్షనల్ స్వీప్ కూడా మన ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఆడతారు. రాహుల్ ఒక్కడే దాంట్లో బాగా ఆడే ప్లేయర్గా మనం చెప్పుకోవాలి. రోహిత్ శర్మ ప్లేస్ బిట్ ఆఫ్ దోస్ స్వీప్ షాట్స్. సో ఆ స్వీప్ షాట్ అనేది మన దీంట్లో లేదు, మన అమ్ముల పొద్దులో లేదు. ఎందుకు లేదు అది అడిగితే ఆ క్వశ్చన్ దాటవేశాడు. మన బౌలర్స్ రైట్ లైన్లో బౌలింగ్ వేస్తే నేను అంతా చూసిన తర్వాత రీప్లేస్ అని చెప్పి. సో హీ అవాయిడెడ్ దట్ క్వశ్చన్. వాళ్ళంతా బాగా స్వీప్ షాట్ ఆడుతున్నారు. వీఆర్ సపోజ్ టు బి ది బెటర్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. కానీ మనకేంటంటే ప్రిపరేషన్ లేదు. మనం వాళ్ళలాగా ప్రిపేర్ అయ్యి రివర్స్ స్వీప్స్ కనుక మనం కూడా ఆడి ఉంటే వాళ్ళ లైన్ వెళ్ళడానికి దెబ్బతిని ఉండేది. వాళ్ళు మామూలు ఎక్స్పీరియన్స్ లేని స్పిన్నర్స్ మన మీద ఎంత మన మీద డామినేట్ చేయగలిగారంటే బికాస్ వీ నెవర్ స్వెప్ట్ దమ్ ఆఫ్ దర్ లెంత్. కన్వెన్షనల్ స్వీప్ కానీ రివర్స్ స్వీప్ కానీ మనం ఆడలేకపోయాం, దానివల్ల ఓడిపోయాం. ఆ స్వీప్ షాటే మన కొంప ముంచింది, లైక్ ఇన్ 1987 సెమీఫైనల్ ఆఫ్ ది వరల్డ్ కప్. సో అలాంటి ప్రిపరేషన్ లేదు మనకి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే చాలా డిఫెన్సివ్గా వెళ్ళారు. విరాట్ కోహ్లీ లేడు, బ్యాటింగ్లో డెప్త్ కావాలి అని చెప్పి దే హ్యావ్ టేకన్ అక్షర్ పటేల్ బౌలింగ్ బాగా చేశాడు, బ్యాటింగ్ కూడా ఒక ఇన్నింగ్స్లో బాగా ఆడాడు, 2 ఇన్నింగ్స్లో అంత గొప్పగా ఆడలేదు, చేసినా కొన్ని రన్స్ చేసినా కూడా టీ తర్వాత ఇమీడియట్గా ఒక ర్యాష్ షాట్ అంటే అవుట్ అయిపోయాడు. ఎర్లీగా పంపించినప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా ఆడాలి. సో అక్షర్ పటేల్ ఎందుకు తీస్తున్నారు? బికాస్ ఆఫ్ హిస్ బ్యాటింగ్ అబిలిటీ. ఆల్రెడీ జడేజా ఉన్నాడు, సిమిలర్ కైండ్ ఆఫ్ స్పిన్నర్. ఇద్దరు పెద్దగా బాల్ని టర్న్ చేయరు, ఇద్దరు క్విక్ త్రూ ద ఎయిర్. ఎందుకు సిమిలర్ టైప్ ఆఫ్ బౌలర్స్ ఇద్దరు ఎందుకు మీకు టీంలో? ఇంగ్లాండ్లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ లేరు, అయినా సరే ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ మీకు ఎందుకు టీంలో? యూ హ్యావ్ కుల్దీప్ యాదవ్. ఇన్ హిస్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఫర్ ఇండియా హీ హ్యాస్ టేకెన్ 8 వికెట్స్, స్కోర్డ్ 40 రన్స్, ఈగన్ ఆల్సో స్కోర్ రన్స్. అతన్ని పెట్టుకుని ఉంటే మీకు ముఖ్యంగా టెయిల్ ఎండర్స్ 2 ఇన్నింగ్స్లో మనం ఇబ్బంది పెట్టారు. మీరు చూడండి, 163 for 5 నుంచి మనం వాళ్ళని 420 రన్స్ చేయనిచ్చామంటే సెకండ్ ఇన్నింగ్స్లో. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా వాళ్ళు టెయిల్ ఎండర్స్ బాగా ఆడారు. దే హ్యాడ్ గుడ్ పార్ట్నర్షిప్స్ విత్ ద టెయిల్. మీకు ఒక రిస్ట్ స్పిన్నర్ ఉంటే రిస్ట్ స్పిన్నర్ వేసే ఆ గుగ్లీస్ని, ఆ నార్మల్ చైనామన్ బాల్స్ని పికప్ చేయలేకపోయాడు. టెయిల్ ఎండర్స్ని అవుట్ చేయడంలో కుల్దీప్ యాదవ్ వుడ్ హావ్ బీన్ వెరీ వెరీ హ్యాండీ ఫర్ ది క్యాప్టెన్. అండ్ అతన్ని ఆఫర్స్ యూ లాట్ ఆఫ్ వెరైటీ. మీకు హాఫ్ స్పిన్నర్, ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఒక రిస్ట్ స్పిన్నర్, ముగ్గురు ఉంటే మీకు అద్భుతంగా ఉంటుంది కాంబినేషన్. కానీ మీరు బ్యాటింగ్ డెప్త్ అంటే మీరు డిఫెన్సివ్గా వెళ్ళిపోయారు ముందే. విరాట్ కోహ్లీ మీరు 20 వికెట్ తీయడంతో టెస్ట్ మ్యాచ్ గెలిచేది, అంతేగాని మీ బ్యాటింగ్ డెప్త్ వల్ల మీరు ఏం గెలుస్తారు? అంత బ్యాటింగ్ డెప్త్గా పెట్టుకుని సెకండ్ ఇన్నింగ్స్లో 230 కూడా చేంజ్ చేయలేకపోయారు కదా. సో ఇది రాంగ్ సెలెక్షన్, డెఫినెట్లీ రాంగ్ సెలెక్షన్. ఒకవేళ ఓకే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ కోసం తీసుకున్నారు మనం, ఓకే. ఇంకోటి తప్ప, ఇంగ్లాండ్ వాళ్ళు దే రెడ్ ద పిచ్ వెరీ వెల్. అందుకని వాళ్ళ క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటిసారి, ఫస్ట్ టైం ఎవర్ ఇన్ దేర్ టెస్ట్ క్రికెట్ హిస్టరీ, దే వెంట్ ఇన్ టు ద మ్యాచ్ విత్ జస్ట్ 1 పేస్ బౌలర్. ఇంగ్లాండ్కి ఉన్న ఇంత 140 అన్న కరెక్ట్గా 145 ఏళ్ళు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక్క పేస్ బౌలర్తో వాళ్ళు టెస్ట్ మ్యాచ్లోకి దిగడం అనేది ఇదే మొట్టమొదటిసారి. బికాస్ దే రెడ్ ద వికెట్ వెరీ వెల్. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మన దగ్గర జో రూట్ లాంటి 4th స్పిన్నర్, 4 స్పిన్నర్స్ ఉన్న వాళ్ళకి ఒక్క పేస్ బౌలర్ చాలు. జస్ట్ వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడానికి, ఎండ్స్ మార్చడానికి, రిలీఫ్ ఇవ్వడానికి మనకి పేస్ బౌలర్ కావాలి, లేదా మన పేస్ బౌలర్ అక్కర్లేదు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మార్క్వుడ్తో దిగారు. మార్క్వుడ్ ప్రూవ్డ్ ఇన్ఎఫెక్టివ్, బట్ ఆల్ ది అదర్ 4 స్పిన్నర్స్ టుక్ వికెట్స్ ఫర్ దెమ్. సో అది వాళ్ళు మీరు అలా చేయాల్సింది కదా. మీరు పిచ్ని కనుక ప్రాపర్గా రీడ్ చేస్తుంటే, పసిగట్టి ఉంటే దాని స్వభావం, మీరు సిరాజ్ బదులు మీరు కుల్దీప్ని తీసుకుని ఉండరు. సిరాజ్ సిరాజ్ సరిగ్గా బౌలింగ్ ఇవ్వలేదు. ఐ థింక్ ఈ హార్డ్లీ బౌల్డ్ ఇన్ ది టెస్ట్ మ్యాచ్. ఒక 2 ఓవర్లు స్పెల్ వేసి ఉంటాడు,
అక్కడ ఇక్కడ ఇక్కడ అదే గ్యాప్ ఫిల్ చేయడం, స్పేస్ ఫిల్లర్ లాగా. సో సిరాజ్ బదులు కుల్దీప్ ఆడించున్న 4 స్పిన్నర్స్తో వెళ్ళినా కూడా మీకు చాలా ఉపయోగమైంది. సో ఇట్ వాస్ స్ట్రాటజికలీ టోటలీ రాంగ్. థర్డ్ మిస్టేక్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అప్లికేషన్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక ట్వీట్ కూడా చేశాను. ఏంటంటే అవుట్ అయిన ప్రతి బ్యాటర్ కూడా మనకి ఫస్ట్ ఇన్నింగ్స్లో, పర్టికులర్లీ ఫస్ట్ ఇన్నింగ్స్లో దెర్ వర్ నో డీమన్స్ ఇన్ ద పిచ్లో అలాంటి భూతాలు దేయాలు లేవు. ఆ టైంలో ప్రతి ఒక్కరు వస్తారు, సెటిల్ అవుతారు. అశ్విన్ తప్ప అందరూ 20 రన్స్ చేశారు. కానీ ఏంటంటే ఏదో కాంప్లెసెన్స్ అనమాట. పెద్ద షాట్, వాళ్ళు బాల్ ఆడుకుంటున్నారు, వాళ్ళు పెద్ద షాట్ కొట్టకపోవడం, అవుట్ అయిపోవడం. అంటే ఏదో సరదాగా ఆడుతున్నట్టుగా ఆడుతుంది, సీరియస్నెస్ లేదు. దాన్ని ఒక పెద్ద నాక్గా కన్వర్ట్ చేద్దామని లేదు. సో దే ల్యాక్డ్ అప్లికేషన్, టోటల్లీ ల్యాక్డ్ అప్లికేషన్. ఇండియా యాక్చువల్గా 436 చేశారు. దే షుడ్ హ్యావ్ స్కోర్డ్ 500 చేసి సెకండ్ ఇన్నింగ్స్లో ఆడాల్సిన అవసరం లేకుండా చేసుకుని ఉండాల్సింది. ఎందుకంటే ఇండియాలో ఏ పిచ్ మీదైనా 200 అబోవ్ స్కోర్ చేయడం చాలా కష్టం. ఇండియాలో అతి తక్కువ సందర్భాల్లో 230 అబోవ్ స్కోర్ని లాస్ట్ ఇన్నింగ్స్లో చేంజ్ చేశారు. చాలా కష్టం. ప్రెషర్ వేరే ఉంటుంది, అక్కడ కండిషన్స్ వేరే ఉంటాయి. సో మీరు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ ల్యాక్ ఆఫ్ అప్లికేషన్ క్లియర్గా, ఈ 3 మిస్టేక్స్ నాకు స్పష్టంగా కనిపిస్తుంది. చాలా చాలా స్పష్టంగా ఈ 3 మిస్టేక్స్ వల్ల ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్, ల్యాక్ ఆఫ్ నాన్ సెలెక్షన్ ఆఫ్ కుల్దీప్ యాదవ్ అండ్ ల్యాక్ ఆఫ్ అప్లికేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ అవర్ బ్యాటర్స్. నిన్న మొదట T20s 1 days ఆడుతూ ఉన్నారు. టెస్ట్ మ్యాచ్ టెంపర్మెంట్ కానీ, టెస్ట్ మ్యాచ్లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలని కానీ వీళ్ళకి ఎవ్వరికీ లేదు. అందరూ కూడా డీప్లో క్యాచ్ చూడైపోయారు, ఇంక్లూడింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడిన షాట్ ఏంటి? ఆ షాట్ ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళాడు. హీ వాజ్ హోల్డ్ అవుట్ ఇన్ ద డీప్. సో దే వర్ నాట్ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ ప్రిపేర్డ్ టు ప్లే దిస్ లాంగెస్ట్ ఫార్మాట్. అది ప్రధానమైన కారణం. ఇంకా రాక రోజు విషయానికి వస్తే వాళ్ళు ఎంత 120 ఎంతో రన్స్ లీడ్తో స్టార్ట్ అయ్యారు. వాళ్ళు దే స్ట్రెచ్ ద లీడ్ టు 230. ఓలీ పోప్ అద్భుతంగా కంటిన్యూ అయ్యాడు. రెహాన్ అహ్మద్ అతనికి మంచి కంపెనీ ఇచ్చాడు. ఇట్స్ వెరీ గుడ్ బ్యాటర్. తర్వాత నేను చెప్పినట్టుగా 32-34 రన్స్ చేశాడు ఈ హార్ట్లీ. వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత పాపం ఒలిపోప్ వాజ్ ఆన్ 196. సో హీ వాంటెడ్ టు ప్లే వన్ మోర్. అతని స్ట్రెంత్ కూడా అదే కదా, రివర్స్ స్వీప్స్. మళ్ళీ ఒక రివర్స్ స్వీప్ ఆడబోయే ప్రయత్నం చేశాడు అగేన్స్ట్ బుమ్రా లాంటి యాక్యురేట్ బౌలర్ మీద మీరు ఎలా ఆడగలుగుతారో షాట్. సో బుమ్రా హీ మిస్డ్ అండ్ బుమ్రా హిట్ హిస్ స్టంప్స్. సో బుమ్రా వాజ్ ది పిక్ ఆఫ్ ది బౌలర్స్. డెఫినెట్గా బుమ్రా 4 వికెట్. దెర్ వాజ్ నథింగ్ ఫర్ బుమ్రా ఆన్ దిస్ వికెట్, బట్ హీఈస్ యాక్యురేట్, హీఈస్ పేసీ అండ్ హీఈస్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. తన ఇంటెలిజెన్స్ని, థింకింగ్ బ్రెయిన్ ఉపయోగించి 4 వికెట్లు తీసాడు. అనే వికెట్ విచ్ హ్యాడ్ నథింగ్ ఫర్ ద పేస్ బౌలర్స్. అశ్విన్ ఎందుకనో అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. మేబీ ఐ కుడ్ బి రాంగ్, బట్ అశ్విన్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, జడేజా కానీ. సో దే హ్యాడ్ నో ఆన్సర్ ఫర్ అలీపోప్ అంత ఎక్కువ ఈ రోజున, అంటే 4th డే రోజున ఎక్కువ స్వీప్ షాట్లు ఆడలేదు, రివర్స్ స్వీప్స్ ఆడలేదు మెయిన్గా. హీ వాజ్ ప్లేయింగ్ ది కన్వెన్షనల్ గేమ్, బట్ స్టిల్ మనం వికెట్స్ తీయడంలో విఫలమైంది. మళ్ళీ ఒకసారి టేలెండర్స్ మన ఇబ్బంది పెట్టారు. లంచ్ వరకు జస్ట్ ఆన్ ద స్ట్రోక్ ఆఫ్ లంచ్ వీఆర్ ఏబుల్ టు గెట్ దెమ్ ఆల్ అవుట్, రిలీఫ్. సో 230 అంటే కొడతారులే, కష్టపడతారు. 200 అబోవ్ నిన్న కూడా చెప్పాను. 200 అబోవ్ అయితే టెన్షన్ అవుతుంది. టెన్షన్ అయితే ఉన్నది, కానీ మనకి మంచి స్టార్ట్ కనుక జైస్వాల్ ఇస్తే అనుకున్నాం. జైస్వాల్ అంత ఫ్లూయెంట్గా అనిపించలేదు. 42 రన్స్ పార్ట్నర్షిప్ చూసాం జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ వాజ్ లుక్ గుడ్. రోహిత్ శర్మ కూడా కొంచెం టెంటేటివ్గా ఆడాడు. ఎవరిని? హార్ట్లీ పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేసి ఆయన నుంచి బాల్ బాగా స్క్వైర్గా టర్న్ అయింది అండ్ ఈ పిచ్డ్ ఇన్ ద రైట్ ఏరియాస్. ఆఫ్ అండ్ మిడిల్ వేస్తున్నాడు. బీట్ అవుతున్నారు బ్యాటర్స్, లేకపోతే అవుట్ అవుతున్నారు. సో పర్ఫెక్ట్గా ఈ జస్ట్ పుట్ ద బాల్ ఇన్ ద రైట్ ఏరియాస్. చేసినంత అదే. లాంగ్ స్పెల్స్ వేశాడు పెవిలియన్ ఎండ్ నుంచి. ఎందుకంటే నేను స్టేడియం మీద చూస్తే ఏంటంటే మీకు ఏ ఎండ్ నుంచి బౌలింగ్ పడుతుందనేది కూడా అర్థం అవుతుంది. బ్యాస్ బాల్ మీరు ఎప్పుడు స్టేడియం నుంచి చూడాలి, ఎందుకంటే ఆ ఫీల్డ్స్ ప్లేసింగ్ చిన్న టోటల్ని డిఫెండ్ చేస్తూ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ కెప్ట్ మిడ్ ఆన్ అండ్ మిడ్ ఆఫ్ అప్. సో దాన్ని రన్స్ని ప్రివెంట్ చేద్దామని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. వెంట్ ఆల్ అవుట్. బ్యూటిఫుల్ అటాకింగ్ ఫీల్డ్. మనం అయితే అంత పెద్ద స్కోర్ పెట్టుకుని మనం స్లిప్లో ఒక ఫీల్డర్ని పెడితే వాళ్ళు ఇద్దరు ఫీల్డర్స్ని పెట్టారు. సిలీ పాయింట్లోనో లేకపోతే షార్ట్ లెగ్లోనో ఫీల్డర్స్ని పెట్టారు. సో మనం అది అలా చేయలేదు. చాలా అటాకింగ్ ఫీల్డ్స్ పెట్టాడు బెన్ స్టోక్స్ అండ్ దేర్ ఫీల్డర్స్ ఆల్సో డిడ్ వెల్. బట్ 1 or 2 క్యాచెస్ చిన్న
హాఫ్ ఛాన్సెస్ డ్రాప్ అయ్యి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ది ఫీల్డెడ్ బ్రిలియంట్లీ. సో అతను ఆయన నుంచి బాగా టర్న్ అవుతుంది బాల్, భయంకరంగా టర్న్ అవుతుంది. సో రోహిత్ శర్మ టెంటేటివ్గా ఆడిపోయి అతను ఎల్బిడబ్ల్యూ అవుతాడు. జైస్వాల్ కూడా ఒక బిగ్ హిట్ కొట్టే ప్రయత్నంలో అతన్ని లైన్లో డిస్టర్బ్ చేద్దాం ఉంటున్నాడు, అగ్రెసివ్ ఇంటెంట్తో వెళ్ళాడు. బట్ ఈ పిచ్ ఇస్ షార్ట్, సీయింగ్ ద బ్యాట్స్మెన్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ హీ వాజ్ కాట్ ఇన్ ద షార్ట్ లెగ్. సో మనకి తర్వాత శుభ్మన్ గిల్ హ్యాడ్ ఎ నైట్ మేర్ ఆఫ్ ఎ మ్యాచ్. ఫస్ట్ ఇన్నింగ్స్ స్ట్రగుల్ తర్వాత వచ్చాడు, హార్డ్ హ్యాండ్స్తో ఇట్లా పుష్ చేశాడు, హీ వాజ్ ఆల్సో కాట్. సో శుభ్మన్ గిల్ హ్యాడ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ మ్యాచ్. అసలు అతను ప్రిపేర్డ్గా లేడు. కేఎల్ రాహుల్ ఒక్కడే కాస్త నిలబడేలా కనిపించాడు. మరి ఫస్ట్ వికెట్కి 42 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత పార్ట్నర్షిప్సే లేవు చివరి వరకు కూడా, చివరిలో వచ్చాయి మళ్ళీ. సో కేఎల్ రాహుల్ ఒక్కడే కాస్త నిలకడగా అనిపించాడు. అక్షర్ పటేల్ పంపించారు, లెఫ్ట్ హ్యాండర్లే ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి ఇబ్బంది పెడుతున్నారు మన వాళ్ళు అనుకున్నారు ఏంటో పంపించారు. జడేజాను పంపించుంటే బాగుంది, జడేజా ప్రాపర్ బ్యాట్స్మెన్. బట్ అక్షర్ పటేల్ పంపించారు వికెట్స్ కొట్టమని ఏంటో, కానీ అక్షర్ పటేల్ అంతా ఏం కొట్టలేదు, ఒక్క ఓవర్ లేదు కొట్టాడు. కానీ టీ తర్వాత ఇమీడియట్గా టీ వరకు మనం బాగానే ఉన్నాం. ఐ థింక్ టీ టైంకి మనం 93 for 3 అంతో పర్లేదు, 93 for 3 ఒక సెషన్లో 93 రన్స్ కొట్టాం, బాగానే కొట్టాం. ఒక పార్ట్నర్షిప్ ఒక 50-60 రన్స్ పార్ట్నర్షిప్ వస్తే మనకి కంప్లీట్గా బ్యాలెన్స్ టిల్ట్ అయిపోతుంది, మొమెంటం మనం షిఫ్ట్ అయిపోతుంది. అంతవరకు మొమెంటం వాజ్ విత్ ఇంగ్లాండ్ సిన్స్ ది ఒలీ పోప్ నాక్ అనుకున్నాం, కానీ అలా జరగలేదు కదా, అలా జరగలేదు. టీ తర్వాత ఫస్ట్ ఓవర్లోనే పెద్ద షాట్కి వెళ్ళి అక్షర్ అవుట్ అయ్యాడు. సో అక్షర్ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ రాహుల్ మీద, ఎందుకంటే స్పిన్ బాగా ఆడతారు, వాళ్ళ మీదే మనకి హోప్స్ ఉన్నాయి. తర్వాత ఆల్రౌండర్సే ఉన్నారు అండ్ కీపర్ భరత్ ఉన్నాడు. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చాలా చాలా అవసరం. కానీ కేఎల్ రాహుల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడినంటే చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు. అతను కూడా ఈ వాజ్ అవుట్ ఎల్బిడబ్ల్యూ టు రూటా లేకపోతే లీచ్కో అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ వికెట్ చాలా క్రూషియల్. కేఎల్ రాహుల్ ఉండుంటే ఎవరైనా ఒక్కరు నిలబడి ఉంటే పోయింది. అండ్ దిస్ మ్యాన్ శ్రేయస్ అయ్యర్ ప్లేడ్ ఏ ర్యాష్ షాట్. ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ గాట్ అవుట్ టు లీచ్. సో శ్రేయస్ అయ్యర్ ప్లేడ్ ఏ ర్యాష్ షాట్ అండ్ గాట్ అవుట్. శ్రేయస్ అయ్యర్ స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాడు, బ్రహ్మాండమైన ప్లేయర్ అనుకుంటే అతనికి ఆ పేషెన్సే లేదు. అతను కనుక నిలబడి ఉంటే బాగుండేది. సో జడేజా స్ట్రైట్ టు ద ఫీల్డర్. అతను బెన్ స్టోక్స్ బ్రిలియంట్ ఫీల్డర్, హార్డ్గా కొట్టాడు, స్ట్రైట్ టు ద ఫీల్డర్ కొట్టాడు, బట్ రన్నే లేదు. He trusted his running ability and tried to take on Ben Stokes. Ben Stokes direct hit కొట్టాడు, రన్ అవుట్. సో వికెట్స్ టంబుల్ అవుతాం మొదలుపెట్టినాయి, మనకి ఇంకా హోప్స్ పోయినాయి ఆ స్టేజ్లో. ఈరోజు పార్ట్నర్షిప్ బిట్వీన్ అశ్విన్ అండ్ భరత్, ఇద్దరు కూడా చాలా బ్రిలియంట్గా ఆడారు. ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ చేశారు ఇద్దరు. చాలా నాకు మళ్ళీ అశ్విన్ సిడ్నీలో లాగైనా మ్యాజిక్ చేస్తాడు. భరత్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. భరత్ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఆడడం చూసాం మనం ఈ 2 ఇన్నింగ్స్లో కూడా. ఈ మ్యాచ్లో భరత్ హ్యాడ్ ఎ గుడ్ మ్యాచ్ యాజ్ ఎ కీపర్ అండ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్. సో వాళ్ళిద్దరు మళ్ళీ ఏమన్నా రివైవ్ చేస్తారేమో అనుకున్న టైంలో మరొక వెరీ గుడ్ బాల్ ఫ్రమ్ లీచ్ గాట్ ఇన్ క్లీన్ బోల్డ్. కొంచెం లేట్ అయ్యాడు షాట్ ఆడడం, దాంతో అతను క్లీన్ బోల్డ్ అయ్యాడు భరత్. తర్వాత అశ్విన్ బుమ్రా నమ్మలేదు, వెంట్ ఫర్ బిగ్ షాట్ అండ్ గాట్ స్టంప్డ్. బుమ్రా సిరాజ్ ఆడుతున్నారు కానీ అది మనకు తెలుసు, దేవర్ ఫైటింగ్ లూజింగ్ బ్యాట్. 7 వికెట్స్ వచ్చాయి హార్ట్లీకి ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఆ నైట్ మేర్ నుంచి అతను అంత బాగా 24-25 ఇయర్స్ యంగ్ మ్యాన్. టాల్ స్పిన్నర్స్ ఇండియాలో సక్సెస్ అవుతారు, జేసన్ క్రాజా కావచ్చు, ఎవరు ఈవెన్ నేథన్ లైన్ ఈజ్ టాల్ మ్యాన్ అని చెప్పి వీళ్ళు టాల్ బౌలర్స్ కోసం అతన్ని తీసుకొచ్చారు. అండ్ ది స్ట్రాటజీ వర్క్ పర్ఫెక్ట్. అండ్ ఒక డెబ్యూటెంట్ని, ఎందుకంటే వాళ్ళకు ఉన్న స్పిన్నర్స్ ఎవరు, రెహాన్ అహ్మద్ వెంట్ ఫర్ రాడ్ ఆఫ్ రన్స్. అతనికి బాల్ ఎక్కడ పిచ్చాలో తెలియదు, వేస్తే ఫుల్ టాస్ వేస్తాడు, లేకపోతే లాంగ్ హాప్ ఒక హాఫ్ ట్రాకర్ వేస్తాడు. సో రెహాన్ అహ్మద్ రిలయబుల్గా లేడు. జాక్ లీస్కి ఇంజరీ ఉన్నట్టుంది, అతన్ని చిన్న చిన్న స్పెల్స్లో యూజ్ చేశాడు. పార్ట్ టైమర్ అయిన రూట్ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. అండ్ దిస్ మ్యాన్ వన్ దెమ్ ద మ్యాచ్. 20 వికెట్స్ ఎలా తీస్తారబ్బా వీళ్ళు బౌలింగ్తో అని అనుకుంటే వాళ్ళకి దే రోజ్ టు ద అకేషన్ బికాస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ గివెన్ బై ఒలీ పాప్ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో వాళ్ళు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ మ్యాచ్ గెలిచేశారు. వాళ్ళకి బ్యాక్ టు ద వాల్ పర్ఫార్మెన్స్ బెస్ట్ మ్యాచ్గా వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటుంది. బెన్ స్టోక్స్ అదే చెప్పాడు. సో బాల్ హెస్ వర్క్ ఈవెన్ ఇండియా సో ఫార్ సో గుడ్. బట్ ఒక్క మ్యాచ్తో ఏమైపోతుంది, మన టీమ్ విల్ కమ్ అప్ విత్ ఏ న్యూ స్ట్రాటజీ
బెటర్ టీమ్. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళ విషయంలో ఏం చేయాలని చూడాలి. అలాగే కుల్దీప్ యాదవ్ని టీంలోకి తీసుకురావడం విషయం ఆలోచించాలి. సిరాజ్ని కంటిన్యూ చేయాలా వద్దా అనేది చూడాలి. ఇవన్నీ చూసి యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. సో కొన్ని హార్ష్ డెసిషన్స్ తీసుకోవాలి, హార్ష్ కాల్స్ అవసరం. మరి ఏం చేస్తారో చూద్దాం. ఒక్క మ్యాచ్తో ఏం అయిపోలేదు. సరైన నిర్ణయాలు తీసుకుంటే వీ కెన్ స్టిల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద సిరీస్ కదా.